ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 9 సోమవారం రోజున ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఫోన్ కాల్ వల్ల వీరు ఎలాంటి వార్తను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్ కాల్ వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తి విషయం అయితే అర్థం అవుతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 9 సోమవారం రోజున అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా మీకు ధనం మరియు వృత్తిలో గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది, లేకపోతే ఇబ్బందులు రావచ్చు. ఈ రోజున మీకైతే మిశ్రమ ఫలితాలే లభించబోతున్నాయి. కెరియర్ పరంగా మరియు వ్యాపార పరంగా మీకు కార్యాలయంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. ఈ రోజున పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. చట్టపరమైన విషయాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతు ఉంటుంది. అయితే భాగస్వామి వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మీకు ఆకస్మిక ధనలాభాలను సూచిస్తుంది. పాత బాకీలు వసూలు అయ్యే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అనవసరపు ఖర్చులను మీరు తగ్గించుకోవడం మంచిది. ఈ రోజున ప్రేమ బంధం చూసుకుంటే ప్రేమ, కుటుంబ సంబంధాలు మార్పులు రాబోతున్నాయి. ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తప్పనిసరిగా పాటించండి. ఈ రోజున ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిడి తగ్గించుకోండి. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఈ రోజున మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. డబ్బు దుబారా చేయడం సూచిస్తుంది కాబట్టి డబ్బు అనేది వృధాగా ఖర్చు చేయకండి. సన్నిహితుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు మరియు కుటుంబం లేకుండా డబ్బు అంటే ఏమిటి? విహారయాత్రలు మరియు వేడుకలతో వారిని అలరించడం ద్వారా వారిని సంతోష పెట్టడానికి మీరు మార్గం నుండి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి స్నేహితుల సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తి జీవితం మిమ్మల్ని బిజీగా ఉంచితే మీ ప్రియ
ప్రియురాలితో మీరు మంచి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు అని ఈరోజు చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమికురాలి ప్రేమ మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రేమికురాలితో మీరు ఈ రోజున చాలా సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోండి. పనిలో ఉద్రిక్తత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ సమయంలో కార్యాలయంలో సమతుల్యతను కాపాడుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున అయితే మీరు చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న మీ యొక్క కళ అనేది నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో గతంలో నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ శ్రమకు గుర్తింపు ప్రతిఫలం దక్కే సమయం ఈ రోజున కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయంలో పరిశోధనలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ యొక్క ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే అవి ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క రుణ బాధలు తొలగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆర్థిక స్థితి గతం కంటే మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అప్పుల విషయంలో కూడా స్పష్టత వస్తుంది. ఉద్యోగంలో వ్యాపారంలో మంచి లాభాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీ యొక్క కుటుంబంలో ఉన్న అతిపెద్ద సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో మరింత బలమైన మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే దూరమైన వ్యక్తి నుండి సంప్రదింపు లేదా వారి నుండి ఒక సంకేతం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీరు మర్చిపోని రోజుగా మీరు మలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున మీరు ఎవరితో మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడండి. అలాగే కొత్త వ్యక్తులతో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. డబ్బు ఈ రోజున అప్పు అనేది ఎవరికి ఇవ్వకండి. ఈ రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏఎస్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారితో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీరు మీ యొక్క పర్సనల్ విషయాలు, మీ యొక్క వ్యక్తిగత విషయాలు, మీ యొక్క ఆర్థిక అభివృద్ధి విషయాలు, మీ యొక్క డబ్బు విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది మీ ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క కుటుంబానికి సంబంధించి కావచ్చు, కానీ ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున అయితే మీకు ఆ దైవం యొక్క అనుగ్రహం అయితే నిండుగా ఉండబోతుంది. మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీరు ఏ ప్రయత్నం చేసినా సరే దైవనామ స్మరణతో పనులు మొదలు పెట్టండి. పనుల్లో సక్సెస్ వస్తుంది. ఈ రోజున మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.